తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు ఇంటి వద్దనే పింఛన్లు అందజేస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులను జగన్ మోసగించారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ 3000 ఇస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని ఆమె విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతా ఉంది. ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. మనం ఎన్నికల సమయంలో చెప్పాం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000 పెన్షన్ అన్నాం. ఆ 4000 ఫస్ట్ మన గవర్నమెంట్ రాగానే 7000 రూపాయలు ప్రజలకు అందజేశాం. అదే విధంగా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా 3000 నుంచి 4000 ఒక్కసారిగా 4000 రూపాయలు చేశాం. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ ని 6000 రూపాయలు ఇస్తున్నాం. 5000 ఉన్న 100% బెడ్డెడ్ వారికి 15000 రూపాయలు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 4000 ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 64 లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇచ్చాం. 2718 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ ఇచ్చాం. మరి మన సత్యసాయి జిల్లాలో చూసుకుంటే 2,64,000 మందికి సుమారుగా 115 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం పెన్షన్ పంపిణీ చేశాం. మరి మన పెనుగొండ నియోజకవర్గానికి వస్తే 41,000 మందికి ఇచ్చాం. 17-18 కోట్ల రూపాయలు ఈ రోజు పంపిణీ జరిగింది. మరి రొద్దం మండలంలో 7,344 మందికి 3,17,00,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేశాం. మరి మన చోలేమరికి వస్తే 327 మందికి 14.5 లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ మనం పంపిణీ చేశాం. ఎలక్షన్ టైంలో డోర్ టు డోర్ ప్రచారం చేయలేకపోయినా మా కవితమ్మ మా పార్థసారథి అని చెప్పి ఇల్లు మీరే ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేయండి, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన ప్రాంతం బాగుపడాలన్నా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే, మన సవితమ్మ ఎమ్మెల్యే అవుతానే, మన పార్థసారథి ఎంపీ అవుతానే మీ పురస్కందాలపై మాకు అందరికి కష్టపడి పనిచేసి మెజార్టీ కూడా 226 ఓట్లు మెజార్టీ ఇప్పించిన చోలేమరి పంచాయతీ గ్రామస్తులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర పరిస్థితి ఏంటో కూడా మీకు చెప్పాలి. గత 5 సంవత్సరాల్లో దోచుకోవడం, దాచుకోవడం, దౌర్జన్యాలు చేయడం, ఎక్కడ పడితే అక్కడ సర్వే నంబర్లు ఉంటాయి కానీ సర్వే నంబర్లో 1 వీల్ మారిపోయాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే భయభ్రాంతులు అవుతున్నాం. ఏ డిపార్ట్మెంట్ తీసినా అప్పుల ఊరి కనపడతా ఉందే తప్ప ఏది కనపడడం లేదు. కానీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మాట ఇచ్చాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక్కొక్కటి ఏదైతే మనం ఎన్నికల సమయంలో చెప్పామో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వెళ్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అధికారంలోకి రాగానే మనం చెప్పిన ప్రకారం ఒక పక్క పెన్షన్ ఇస్తున్నాం, ఫ్రీ గ్యాస్ సిలిండర్ దీపం కింద మనం ఆ రోజు గ్యాస్ సిలిండర్లు చెప్పాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఉచిత ఇసుక అన్నాం, ఉచిత ఇసుక ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం. జగన్ భూ చట్టాన్ని రద్దు అన్నాం, జగన్ భూ చట్టాన్ని రద్దు చేశాం. మధ్యాహ్నం పూట మన జూనియర్ కాలేజీ విద్యార్థులు భోజనానికి ఇబ్బంది పడుతున్నారంటే మొన్నటి రోజు మన నారా లోకేష్ గారు మధ్యాహ్నం పూట డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఫీజు రీయింబర్స్మెంట్ పై వైసీపీ ధర్నాకు పిలుపునివ్వడం సిగ్గుచేటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2,800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది వైసీపీ కదా అని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు 5 ఏళ్లలో జగన్ 25 కోట్లు కేటాయిస్తే తాము ఒక ఏడాదే 103 కోట్లు కేటాయించామని తెలిపారు. 5వ తారీఖు ధర్నా చేస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఎప్పుడూ కూడా తల్లికి వందనం అని చెప్పి అమ్మఒడి అని చెప్పి 50% మించి బడ్జెట్ ఖర్చు చేయని మీరు దయ్యాలు వేదాలు మాట్లాడుతా ఉన్నారు. ఏం చేద్దాం అనుకుని 5వ తారీఖు వస్తున్నారా మీరు? మనమే బడ్జెట్ కేటాయింపులు మనం ఫీజు రియంబర్స్మెంట్ చేయగలిగే ఈ సంవత్సరానికి మీరు ఎందుకు వస్తున్నారు?
5 సంవత్సరాల బాకీలు 2,800 కోట్లు మీరు అప్పులు చేశారు. మీరు అప్పులు కట్టడానికి ప్రజలు చేత్కరించారు. తగుదనమ్మా అంటూ మీరు వచ్చేసి ఈ రోజు ధర్నా చేస్తుంటే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. 3,000 బకాయిలు ఎందుకు పెట్టారు? 2,800 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెట్టారు? మీరు మీ అసమర్థ ప్రభుత్వం చేసిన తప్పులకి ఈ రోజు రోడ్డు ఎక్కుతా ఉంటున్నారా? ఒక్కొక్కడు మాట్లాడుతా ఉన్నారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి లోపాలు మేము చక్కదిద్దుకుంటా, పరిశ్రమలో పెట్టుబడులు చేస్తా, ఉద్యోగ కల్పన ముందుకెళ్తా ఉన్నాం. మీకు పరిపాలించే అర్హత లేదంటాడు. మీకు లేదని ప్రజలు తీర్పిస్తే ఇంట్లో కూర్చోకుండా రోడ్డు ఎక్కి మీరు మాట్లాడతారు. ఎంతవరకు మాట్లాడతారు? మీరు వాస్తవం కాదు. ప్రజలు మీ చర్యల్ని గమనిస్తా ఉన్నారు, చేత్కరిస్తా ఉన్నారు. మీరు చేసిన బకాయిలు కూడా మేము ఈరోజు విడుదల చేస్తున్నాం. గతంలో మీ నిర్వాహకం వల్ల పరీక్ష హాల్ టికెట్ కూడా తీసుకోలేకపోయారు పిల్లలు. ఈ సంవత్సరం మా జిల్లా కలెక్టర్లందరూ కూడా కాలేజీలకు లెటర్లు పెట్టారు. ఏ పిల్లవాడు కూడా మీరు హాల్ టికెట్ ఇవ్వకుండా ఉండకూడదు, ప్రతి ఒక్క పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి చర్యలు తీసుకున్నారు. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది. మా కలెక్టర్లందరూ జవాబుదారీగా చేశారు. మీ టైంలో హాల్ టికెట్ తీసుకున్న వాళ్ళందరూ నేను తీసుకొస్తా. ఎంతమంది మా కళ్ళ ముందున్నారు. పరీక్ష రాసిన సర్టిఫికేట్ అన్న ఎంతమంది ఉన్నారు? ఆ సర్టిఫికేట్ విడిపిస్తున్నాం. గతాన్ని మరిచి ఏదో మీరు కృత్రిమంగా తప్పుడుగా వాళ్ళ మీద ప్రేమ వలకపోయొద్దు. మేము బాకీలన్నీ తీరుస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేశాం. గత ప్రభుత్వంలో మీరు పెట్టిన బకాయిలు తీరుస్తున్నాం. అమ్మఒడి అని చెప్పేసి ఏనాడు కూడా మీరు 50% మీకు మీరు ఖర్చు పెట్టాల. రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. మొత్తం కూడా ఇస్తాను మీకు. వచ్చి ఏ సంవత్సరం మీరు ఎంత బడ్జెట్ పెట్టినా ఒకసారి చెక్ చేసుకోవడం తెలియజేసుకుంటూ, హాస్టల్ రిపేర్ మీరు ఇచ్చింది 25 కోట్లు మొత్తం 5 ఏళ్లలో. మేము 1 సంవత్సరంలో ఇచ్చింది 153 కోట్లు. మీకు మాకు తేడా. సంక్షేమం మీరు చెప్పేసి మా సంక్షేమాలు ఆపారన్నాడు. మీరు పెట్టే పథకాలు మేము పెట్టమని మొదట్లో చెప్పాం. మా పథకాలు మేము పెట్టుకున్నాం, మేము అమలు పరుస్తున్నాం. ఏది తెలియకుండా ఒకటే అమలు చేయలేదు అంటున్నారు. ప్రజల్లో తిరిగి దగ్గర మీకు తెలిసేది. ప్రజలు చేతికెళ్ళి ఎవరన్నా మీరు ప్రజల్లో వచ్చి చూసారా? మీ ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీకు మాట్లాడే అర్హత లేదు. ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే విషయం గుర్తు చేసుకోమని. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడికి జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ తెలిపారు. దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ తరపున పోలీసులను కోరుతున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని జనసేన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని తెలిపారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికాడ జరిగిన సంఘటనని ఆ జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదు. కానీ ఈ సంఘటన జరిగినందుకు మేము మా పార్టీ తరఫున, మా జనసేన పార్టీ అని ఏదో సానుభూతి పరడని చెప్పుకునే తరుణంలో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అతను మత స్థిమితం లేని వ్యక్తి. ఒక 4-5 నెలలుగా కూడా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళని కానీ కొట్టడం, ఆ చుట్టాలని వాళ్ళని కొట్టడం, తిట్టడం కార్యక్రమాలు కూడా ఆ గ్రామంలో చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఇలాంటి వ్యక్తులను కూడా తక్షణమే మేము సీఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సీఏ గారితో మాట్లాడి తక్షణమే దీని మీద దర్యాప్తు చేసి దీని మీద అతన్ని తీవ్రంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది మా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరిగింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు అంటే కూడా మాకు, మా నాయకుడికి, మాకు అందరికీ కూడా అత్యంత గౌరవం. అలాంటి చోట ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని మేము తక్షణమే ఖండించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. జనసేన పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి దీన్ని తక్షణమే సీఏ గారు దాని మీద ఒక దర్యాప్తు చేసి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు కూడా ఏం జరగకుండా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా ఉందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని, వ్యవసాయం, విద్య, వైద్యం, శ్రామికులకు, ఎంఎస్ఎంలకు ప్రత్యేక కేటాయింపులు చేశారని, ట్యాక్స్ పరిధిని 12 లక్షల వరకు పెంచడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఐఐటీలు బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారని, సామాన్య మానవునికి లాభం చేకూర్చే విధంగా 2025-26 కేంద్ర బడ్జెట్ ఉందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎంతోసారి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని రంగాల్ని కలుపుకుంటూ అభివృద్ధి పదాలు నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. వికసిత భారత్ అనే నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే నినాదంతో
ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. ముందు గురిజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశమంతే మట్టి కాదోయ్, దేశమంతే మనుషులేనో చెప్పిన విధంగా ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే దేశ ఆర్థిక అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పథకాలు పెట్టడం, చాలా పథకాలు పెట్టడం జరిగింది. దీనిలో వికసిత భారత్ ఉండాలంటే పేదరికం లేని సమాజం రావాలి. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి ప్రపంచంలోనే అన్నపూర్ణ దేశంగా తయారు చేయాలి. మంచి ప్రమాణాలతోటి తక్కువ ఖర్చులది వైద్య విధానం, నాణ్యమైన విద్య, వైద్యం ఇటువంటి వాటి కాకుండా 100% నైపుణ్యం కూడిన టాలెంట్ ఉన్న శ్రామికులు తయారు చేయడం, ఈ రకంగా తయారు చేసిన దేశం అభివృద్ధి చెందడం జరిగింది. అంటే వ్యవసాయం, ఎంఈఎస్, పెట్టుబడులు, ఎగుమతులు ఈ 4 చేయడం ద్వారా ఆర్థికంగా మనం బలపడుతుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు మనం చెప్పడం జరిగింది. 6 రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు జరిగినాయి. ట్యాక్సులు మార్చడం కానీ, ఎలక్ట్రికల్ దాంట్లో విద్యుత్ సంబంధించిన పథకాలు పెంచడం కానీ, అర్బన్ డెవలప్మెంట్, మైన్స్, ఫైనాన్స్ అలా రెగ్యులేటరీ సంస్కరణలు చేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే ఎంప్లాయీస్ లో ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ట్యాక్సేషన్, ప్రతి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువైపోతుందన్న ఫీల్ అయిన టైంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు నెలకి ₹1,00,000 సంపాదించుకునే సామాన్య మానవుడు కూడా ట్యాక్స్ కట్టలేని విధంగా ₹12,75,000 వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్ట అవసరం లేదు. 82 అంశాలపై సోషల్ వెల్ఫేర్ చేస్తానని తీసేయడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్లకి టీడీఎస్, టీసీఎస్ ట్యాక్స్ ఏదైతే కడుతున్నారో దాని రిబేట్ 50,000 వరకు ఉంది. దాన్ని 1 lakh వరకు పెంచడం జరిగింది. డ్వాక్రా మహిళలకి అందరూ కూడా క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ మౌలిక సదుపాయాల కోసం ₹150,000 బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అది 50 సంవత్సరాల వరకు ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు. ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకుంటే 100% విదేశీ పెట్టుబడులు అనుమతించింది. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ చూస్తే ఒక 10,000 వరకు సీట్లు పెంచడం జరిగింది. గ్రామీణ అభివృద్ధికి ప్రతి గ్రామానికి బ్రాడ్బాండ్ పెట్టడం, కిసాన్ కార్డులు మొన్నటి వరకు ₹3,00,000 వరకు ఉంది లిమిట్, ఇప్పుడు 5 లక్షలు చేయడం జరిగింది. ఒక 100 జిల్లాల్లో పిఎం ధాన్య యోజన అని పెట్టి 1,70,00,000 మందికి లబ్ధిదారుల కోసం ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఐఐటి కానీ డెవలప్ చేయడం, అలాగే మ్యారిటైమ్ డెవలప్మెంట్ బోర్డుకి 25,000 కోట్లు ఇవ్వడం, ఇలాగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయటం, అటు వ్యవసాయానికి, యువతకి, ఎంప్లాయీస్ కి హౌసింగ్ స్కీమ్స్ అని ఇలాగా చాలా రకాల అవకాశాలు, అభివృద్ధి పనులు ఈ బడ్జెట్ లో పెట్టడం వల్ల ఇది సామాన్య మానవుడికి అందుబాటులో ఉందని మనందరం తెలుసుకోవాలి. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా జగన్ గారి ప్రభుత్వంలో దాన్ని ఉపయోగించుకోలేదు. దానివల్ల దీన్ని 2028 వరకు ఈ స్కీమ్ ని పొడిగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఇంటికి మంచినీరు లభించే విధంగా చేకూరుతుంది. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసి భారతదేశ అభివృద్ధికి మంచి పథకాలతో పాటు ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ మంచి బడ్జెట్ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కేంద్ర వార్షిక బడ్జెట్పై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ, సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ఉందంటూ హర్షం. నెల్లూరులోని సంతపేట ఆదర్శ ఉన్నత పాఠశాలను సందర్శించిన మంత్రి నారాయణ, పేద విద్యార్థుల కోసం అత్యున్నత ప్రమాణాలతో 4 విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. 2024 ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.